హై గెస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాడ్జిల్లా -1. ఈ మధ్యకాలంలో ఈ మూవీ నేమ్ బాగా గట్టిగానే వినిపిస్తుంది. ఈ మూవీ 2023 నవంబర్ 3న జపాన్లో రిలీజ్ అయింది. ఆ తర్వాత రీసెంట్గానే ఓటీటీలోకి అయితే వచ్చింది. అప్పుడు కూడా ఈ మూవీ జపానీస్లో ఉండడంతో నేను మూవీ డౌన్లోడ్ చేసుకుని డిలీట్ చేశాను. ఎందుకంటే జపానీస్ అర్థం కాదు, అలాగే ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్ కూడా లేవు. ఆ తర్వాత మొన్ననే ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లోకి ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్ రావడం అయితే జరిగింది. అలాగే నేను ఈ మూవీని చూడడం కూడా జరిగింది. ఇంకా ఎలా ఉంది ఏంది కదా అని మనము క్లారిటీగా మాట్లాడుకుందాం ఈ వీడియోలో. ముందుగా ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎవరో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మెయిన్ కంటెంట్లోకి వెళ్దాం. ఇది రివ్యూ వీడియో అయితే కాదు, అన్నీ మాట్లాడుకునేసుకుందాం. ఈ మధ్యకాలంలో హాలీవుడ్లో నేను చూసిన వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ ఈ గాడ్జిల్లా -1. ఏం తీశారయ్యా, సూపర్. చాలామంది ఈ మూవీ ఒక అద్భుతం అని చెప్తూ ఉంటే అర్థం కాల. చూసిన తర్వాత అర్థమైంది ఈ మూవీ ఒక మాస్టర్ పీస్ అని. నేను ఎందుకు మాస్టర్ పీస్ అంటున్నా అంటే, మనము మాస్టర్ వర్స్లో చాలా మూవీస్ అయితే చూసిన ప్రతి ఒక్క మూవీ సూపర్గా ఉంటుంది. ఎందుకు సూపర్గా ఉంటుంది? టైటన్స్ వస్తాయి, ఒకదానితో ఒకటి ఫైట్ చేసుకుంటాయి, ఎర్త్ని సేవ్ చేస్తూ ఉంటాయి, మళ్ళీ అదే రిపీటు. కానీ ఈ గాడ్జిల్లా -1 మూవీ అలా కాదు. ఈ సినిమా ఒక ఎమోషన్ అని ఎందుకు అంటున్నా అంటే, జపాన్ వరల్డ్ వార్ 2 సమయంలో న్యూక్లియర్ బాంబ్స్ వల్ల ఒక మాన్స్టర్ అయితే సముద్రంలోంచి బయటకు వస్తుంది, అదే గాడ్జిల్లా. అలా ఈ టైటాన్ హ్యూమన్స్ మీద అటాక్ చేయడం స్టార్ట్ చేస్తుంది. చాలామంది చనిపోతారు కూడా. అప్పుడు హ్యూమన్స్ ఈ గాడ్జిల్లాని చంపడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ మూవీ స్టోరీ మొత్తం మెయిన్గా షికిషిమా, నోరికో, అకికో ఈ ముగ్గురు చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అలాగే వీళ్ళ ఫ్యామిలీ మధ్య ఉండే ఎమోషన్ సీన్స్కు మనం ఏడవడం కన్ఫర్మ్. ఈ మూవీ లాస్ట్ 30 మినిట్స్ అయితే మనకు తెలియకుండానే మన కళ్ళ నుండి నీళ్లు తెప్పిస్తాయి, అంతలా ఉంటుంది ఒక్కొక్క సీన్. ఇక్కడ మనము మెయిన్గా గాడ్జిల్లా గురించి మాట్లాడుకోవాలి. మాన్స్టర్ వర్స్లో మన గాడ్జిల్లా ఒక మెయిన్ హీరో, అలాగే ఎర్త్ని సేవ్ చేస్తూ ఉంటుంది. కానీ ఈ గాడ్జిల్లా -1లో ఉన్న గాడ్జిల్లా దానికి ఫుల్ ఆపోజిట్. ఒక ఈవిల్ బీస్ట్ అనుకోండి ఇది. అంటే మెయిన్ విలన్ హద్దుపద్దు లేకుండా సముద్రంలో ఉన్న షిప్స్ మీద, అలాగే సిటీస్ మీద అటాక్ చేసి మొత్తం నాశనం చేస్తూ ఉంటుంది. ఈ బీస్ట్ని చంపడానికి ప్రతి ఒక్కరు చాలా కష్టపడతారు. అందులో మెయిన్గా షికిషిమా గురించి మాట్లాడుకోవాలి. చివరికి ఎలాగోలా గాడ్జిల్లాని చంపేస్తాడు. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంటుంది. గాడ్జిల్లా చనిపోయినా కానీ దాని సగం మిగిలిన బాడీ పార్ట్ నుండి మళ్ళీ మొత్తం రీజనరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ ఏమవుతుంది ఏందని నెక్స్ట్ మూవీలో తెలుసుకుంటాం. అది కానీ కమింగ్ సూన్లో వచ్చేస్తుంది. ఈ మూవీలో మనము మెయిన్గా మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే, అది VFX అని చెప్పుకోవాలి. ఈ మూవీ బడ్జెట్ ఎంతో తెలుసా? $10 to $12 million. కానీ ఈ మూవీ కలెక్ట్ చేసిన కలెక్షన్ ఎంతో తెలుసా? $116 million. ఒక చిన్న బడ్జెట్తో పెద్ద అమౌంట్ని కలెక్ట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. $12 million అంత మంచి VFXని పెట్టడం అంటే గ్రేట్ అయినా చెప్పుకోవాలి. ఈ క్రెడిట్ మొత్తము ఈ మూవీ యొక్క రైటర్ అండ్ డైరెక్టర్ అయిన టకాషి యమకాజికి చెందుతుంది. టకాషి యమకాజి ఒక VFX సూపర్వైజర్ కాబట్టి మూవీ అంత బాగా వచ్చిందని చెప్పుకోవాలి. అసలు గాడ్జిల్లా ఆ అటామిక్ బ్రెత్ రిలీజ్ చేసే సీన్ అయితే మామూలుగా ఉండదు. అందుకే ఈ గాడ్జిల్లా -1 మూవీ VFXకి ఆస్కార్ గెలుచుకుంది. ఆల్ క్రెడిట్ గోస్ టు టకాషి. మూవీ చూసినప్పటి నుండి గాడ్జిల్లా విలన్ అయితే ఇలా ఉంటుందా అని ఆలోచిస్తూ ఉన్నాం. పర్ఫెక్ట్ రైటింగ్, డైరెక్టింగ్ అండ్ VFX పడితే మూవీ ఇలానే ఉంటుంది. ఇంకా ఇవి గైస్ నేను చెప్పాలనుకున్న విషయాలు. ఈ మూవీ చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి వెంటనే చూసేయండి. వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ నుండి కోరేది ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మాత్రమే. ఓకే, బాయ్ గైస్.